వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి అందుకుల ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ కూడా ఎంతో బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఈ రోజున నేను మీ ముందుకు రావడం ఉద్దేశం ఏంటంటే, నా జీవితంలో నేను తీసుకున్న కొన్ని జీవిత సత్యాలను మీతో పంచుకునే ఉద్దేశంతో ఈ విధంగా ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. కొన్ని విషయాలు పంచుకుంటాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నా కానీ, మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, మనం మన యొక్క మనశ్శాంతిని దూరం చేసుకోకూడదు. చాలా అవసరం మన మనశ్శాంతి మనకి. రెండవది, మనం ఏమి తింటున్నాము అనేది కాకుండా, అలాగే ఎంత తింటున్నాము అనేది కాకుండా, తినేటప్పుడు మనం నెమ్మదిగా, నిదానంగా, సంతృప్తిగా దాన్ని తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. హడావుడిగా, హల్లీబల్లీగా, తొందరపాటుగా ఏది మనం తినకూడదు. మూడవది, ఎప్పుడు కూడా మన చుట్టూ మన స్నేహితులు కానీ, మన పరిచయం వారు కానీ మనల్ని పొగిడేవారుగా ఉండాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. దానికి బదులుగా మనల్ని విమర్శించేవారుగా, పొరపాట్లను, తప్పిదాలను ఎత్తి చూపించేవారుగా ఉంటేనే మనకు మంచిది. దాన్ని బట్టి మనము సరి చేసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనల్ని ఎవరిని పోయినా కానీ ఆ పొగడ్తని అప్పటి వరకే మన మనసులో పెట్టుకొని తర్వాత దాన్ని మర్చిపోయేవారు ఉండాలి. ఎప్పుడు ఆ పొగడ్తనే మన మనసులో పెట్టుకుని ఉండకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనము మన సహాయం కోరి ఎవరన్నా వచ్చినట్లయితే మనకు సాధ్యంత వరకు మనకున్న దాంట్లోనే మన ఇతరులకి మేలు చేసే విధంగా ఉంటే మనకు కలిగే తృప్తి, దాని మూలంగా మనకు కలిగే తృప్తి అనేది చాలా గొప్పగా ఉంటుంది. సంతోషాన్ని ఇస్తుంది ఆ విషయం. ఫ్రెండ్స్, నిజంగా మా హస్బెండ్ చెప్పింది చాలా నిజమండి. నేను కూడా 2 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, మనం ఏదైనా సరే ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ శాంతియుతంగా, సమాధానంగా లేకుండా అక్కడ మాంసం కూరతో తిన్నా కానీ వ్యర్థమే అండి. ఏదైనా సరే హ్యాపీగా ఉండి మనము అంతా సంతోషంగా ఉన్న దగ్గర పచ్చడి మెతుకులతో తిన్నా కానీ అది హ్యాపీగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడైనా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనము ఎవరైనా సరే మనము చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పలకరించే ఆప్యాయత అనేది ముఖ్యంగా ఉండాలి. కానీ వాళ్ళు పెట్టే పదార్థాలను బట్టి, రుచిగా ఉండే పదార్థాలు తిన్నంత మాత్రాన అది మనకి ఇది కాదు. కానీ మనం ఏంటంటే, ఒక విషయాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, వాళ్ళు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, లేకపోతే మన పట్ల వాళ్ళు ఎంత అభిమానంతో ఉన్నారు అనేది నేర్చుకోవాలి. ఇంకోటి వచ్చేసరికి చాలామంది వాళ్ళు నన్ను పొగుడుతున్నారు, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు నన్ను తిడుతున్నారు, వీళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటూ ఉంటారు. పొగిడినంత మాత్రాన వాళ్ళు మంచి వాళ్ళని చెప్పలేము, తిట్టినంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పలేమండి. వాళ్ళు తిడుతున్నారు మనల్ని అంటే ఆ తిట్లల్లో నుంచి కూడా మనము ఒక మంచిని గ్రహించేవారిగా ఉండాలి. అంటే సద్విమర్శని మనం స్వీకరించే విధంగా మనం ఉండాలి. అవునా కదా ఏమండి? ఇప్పుడు ఎవరైనా అమ్మ ఏం చేస్తుంది, అధికంగా ప్రేమిస్తుంది పిల్లల్ని. కానీ ప్రేమించినంత మాత్రాన అమ్మ మనల్ని తిట్టకుండా ఉంటుందా, గదమకుండా ఉంటుందా? గదముద్ది, తిట్టిద్ది, అవసరమైతే 4 దెబ్బలు కూడా వేసిద్ది. ఎందుకంటే పిల్లవాడి యొక్క మంచితనం, వాడు బాగా వృద్ధిలోకి రావాలని చెప్పేసి ఇవన్నీ కూడా తల్లి చేస్తూ ఉంటుంది. అట్లాగే మన మంచిని ఎవరైతే కోరుకుంటారో అలాంటి వారు మనల్ని
ఒక్కోసారి విమర్శించవచ్చు. అలాగే మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగోదని సలహాలు కూడా సూచనలు కూడా వాళ్ళు ఇవ్వచ్చు. అలాంటి సలహాలని సూచనల్ని తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రుల మాటని పెడచెవున పెడుతూ ఉంటారు. దయచేసి పిల్లలు ఎవరైనా యవ్వనస్తులైనా సరే తల్లిదండ్రుల మాట వినండి ముందుగా. ఎందుకంటే తల్లిదండ్రులు మనకి మొదటి గురువులు వాళ్ళేనండి. తర్వాత మన గురువుల మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. పెద్దల పట్ల మనము భయభక్తులతో ఉంటే వాళ్ళు ఎప్పటికైనా కానీ అభివృద్ధిలోనికి వస్తారు. నిజంగా దేవుని యందు అలాగే మనుషుల దయందు మనము పెరిగే వారంగా ఉండాలి. దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి, అలాగే భయము ఉండాలి, భక్తి ఉండాలండి. ఈ విధంగా ఈ చిన్న మాటలు నేను చెప్తున్నాను. మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. రవి అందుగుల ఛానల్ అంటే మనది మనందరి ఛానల్ అండి. రవి అందుగుల ఛానల్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి ఫ్రెండ్స్. ఏమండి మీరు కూడా అడగండి. అవును ఫ్రెండ్స్, రవి అందుగుల ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్.